నగదు రహిత లావాదేవీలపై జాతీయ స్థాయిలో ఏర్పాటైన ముఖ్యమంత్రుల కమిటీ ఈ నెల 8వ తేదీన ఢిల్లీలో సమావేశం కానుంది. వీటి నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉందని చంద్రబాబు తెలిపారు. వెలగపూడి సచివాలయం నుంచి బ్యాంకర్లు, అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన ఆయన నగదు కొరత తీర్చేందుకు కృషి చేస్తున్నా 100% ఫలితాలు రావడం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నగదు రహిత చెల్లింపులు, ఏటీఎంల దగ్గర నగదు లభ్యత, ఈ-పోస్ తరహా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టినా ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారని బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో అన్నారు. దీనికి కారణాలు ఏమిటో పరిశీలించాలని ఆదేశించారు. రాబోయే 4-5 రోజుల్లో ఈ ఇబ్బందులను అధిగమించాలని బ్యాంకర్లు సహా అధికారులకు సూచించారు. అన్ని చౌక ధరల దుకాణాల్లో బ్యాంకింగ్ కరెస్పాండెంట్ల విధానాన్ని ప్రవేశపెట్టి పెద్ద ఎత్తున నగదు రహిత చెల్లింపుల ప్రక్రియను కొనసాగించాలని చెప్పారు. 8వ తేదీ ఉదయం ముఖ్యమంత్రుల కమిటీ సమావేశానికి కన్వీనర్ హోదాలో హాజరవుతున్నట్టు పేర్కొన్నారు. అక్కడ ఈ సమస్యకు జాతీయ స్థాయిలో పరిష్కారాలు దొరకవచ్చని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.